హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నక్షత్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ కూర ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్ యు రెడీ? ఓకే, కావాల్సిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ విధంగా టమోటా, తర్వాత పావు కిలో బెండకాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఫ్రెండ్స్, వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కర్రీకి ఎంతైతే సరిపోతుందో అంత మాత్రం మనం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్. తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్, జీలకర్ర, ఆవాలు, తర్వాత పచ్చిమిరపప్పు ఈ విధంగా అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎండుమిర్చి వేసుకొని మంచిగా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పోపు ఆయిల్ అంతా కూడా ఆనియన్స్కి బాగా అప్లై అయ్యేలాగా మనం నీట్గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కూడా మిక్స్, జీలకర్ర అన్నీ కరెక్ట్గా మిక్స్ అయ్యేటట్టు మనం మంచిగా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి ఇదిగో ఈ విధంగా కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చినాక మనం పసుపు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. టర్మరిక్ పౌడర్, పసుపు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ మనం ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా నీట్గా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 minutes ఆ విధంగా వదిలేసినట్లయితే ఫ్రెండ్స్ మంచిగా లైట్ బ్రౌనిష్ కలర్లోనైతే ఆనియన్స్ రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలను మనం తాలింపులో వేసుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ చక్కగా దానికి ఉన్న తడంతా కూడా ఆరిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా తాలింపు ఆయిల్ అంతా కూడా బెండకాయలకి మంచిగా అప్లై అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలామంది ఇళ్ళల్లో అయితే ఫ్రెండ్స్ ఇప్పుడున్న జనరేషన్ అయితే పట్కర్ యూజ్ చేసుకుంటారు, బట్ నేనైతే క్లాత్ యూజ్ చేస్తున్నాను దాన్ని పట్టుకొని తిప్పడానికి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. క్లాత్తో మంచిగా నీట్గా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పెట్టుకున్నాక సిమ్లో ఫ్రెండ్స్ మనం ఒక 5 minutes దాంట్లో ఉండి జిగటంతా కూడా పోయే వరకు మనం సిమ్లో మూత పెట్టుకోకుండా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మూత పెడితే ఏంటంటే జిగట అనేది వస్తుంది, మొత్తం అట్లా అయిపోతుంది కర్రీ. మనం మూత పెట్టకుండా వేపినట్లయితే అది మొత్తం కూడా మంచిగా ఇట్లా ఈ విధంగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. చాలా వాటికి జిగట అనేది లేకుండా విడివిడిగా వండిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా సిమ్లో మనం ఇంకా బెండకాయ మగ్గేట్లాగా మనం వేపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రెండ్స్ ఒక 5 minutes టమాటా మగ్గాలి కదా ఫ్రెండ్స్. టమాటా కరెక్ట్గా మగ్గిపోయేంత వరకు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా టమాటా మగ్గిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడంత కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. కారం తర్వాత గరం మసాలా ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ కోసం, స్మెల్ కోసం. తర్వాత లైట్గా కొంచెం జీలకర్ర పౌడర్
ధనియాల పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం ఈ విధంగా అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఒక 2 minutes మంచిగా ఆ కారం అవన్నీ కూడా బెండకాయలకి ఉల్లిపాయలకి మొత్తం అప్లై అయ్యే వరకు మంచిగా పడుతుంది ఫ్రెండ్స్. 2 minutes వేగిన తర్వాత లాస్ట్గా ఫైనల్ లుక్ అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా కర్రీ ఉంటుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో వేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ ఫీల్ బెటర్. నాకు ఇంకా మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ సజెషన్ నేను ఫాలో అవుతాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.